ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మీడియా సమావేశంలో ఫలక్నుమా ఏసీపీ హరిస్వామి మాట్లాడుతూ హత్య కేసును ఛేదించిన ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి మరియు వారి టీం మహేష్, బోయశేఖర్, రియాజ్ తదితరులను అభినందించారు. చనిపోయిన వ్యక్తి మొహమ్మద్ జాకిర్ అలీకి ఏ3 అయిన షహీన్ బేగంకు మధ్యలో ఒక ల్యాండ్ విషయం లావాదేవీల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. మహిళకు పెళ్లై ఆమెకు ఒక కొడుకు, 4 కూతురులు ఉన్నారు. కొంతకాలం క్రితం ఆమె అనారోగ్యానికి గురి అవడంతో చనిపోయిన వ్యక్తి దృష్టి ఆమె కూతుళ్లపై పడడం జరిగింది. ఏదో ఒక వంకతో వాళ్ళను తాకడం చేసేవాడు. ఇది చూసిన షహీన్ బేగం అతనిని వారించింది, కానీ అతడు వినలేదు. ఇదే విషయం తన అన్న మొహమ్మద్ సోహెల్ మరియు భర్త హాజీ పాషాకు తెలియజేసింది. ఈ నెల 21వ తేదీన జాకిర్ను సదరు మహిళ తన ఇంటికి రప్పించి తన అన్న మరియు భర్తను పిలిపించింది. వీరి మధ్య గొడవ తారస్థాయికి చేరుకోవడంతో సోహెల్ రాడ్డుతో జాకిర్ను తల భాగంలో పలుమార్లు దాడి చేయగా అతను అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులకు డయల్ 100 రావడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. A1 మొహమ్మద్ సోహెల్, A2 హాజీ పాషాను నిన్న వాహనాల చెకింగ్ సమయంలో పట్టుకోవడం జరిగింది. A3 మహిళ షహీన్ బేగం పరారీలో ఉన్నదని పోలీసులు తెలిపారు. స్కిప్పింగ్ ఇప్పుడు ఆయన ప్రాక్టికల్గా చెప్పాలనుకుంటున్నారు. सर ఇక్కడ చూడండి. वन मिनट सर सर माइक तो दिखाने दो. My Inspector Falaknuma, Inspector Adireddy and SI Mahesh and the remaining team establishments 11 o'clock క్లోజ్ చేయాలని ఆర్డర్స్ పైన తీగలకుంట దక్కన్ బేకరీ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక డయల్ 100 నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక మర్డర్ అయింది, బాడీ ఇంట్లో ఉందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మా వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి అక్కడ ఏ రూమ్లో బాడీ ఉంది, ఏ ఏరియాలో బాడీ ఉందో ఫస్ట్ వాళ్ళు ఫైండ్అవుట్ చేశారు. ఫైండ్అవుట్ చేసిన తర్వాత బాడీని ట్రేస్ చేశారు. చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా వెళ్ళాము. అక్కడికి ఒక బాడీ రూమ్లో ఉంది, అతను రక్తమడుగులో పడి చనిపోయి ఉన్నాడు. తర్వాత ఆ పర్సన్ ఎవరని చెప్పి ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫాదరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసి ఇది మా కొడుకును ఈ షహీన్ బేగము తర్వాత వాళ్ళ హస్బెండ్ చంపి ఉంటారని ఒక కంప్లైంట్ ఇచ్చారు. మేము కేసు 302 కేసు కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదంటే షహీన్ బేగంకి తర్వాత ఈ చనిపోయిన ఒక పర్సన్ మహమ్మద్ షఫీ, ఇతనికి వీళ్ళిద్దరికి ఏంటంటే షహీన్ బేగంకి తర్వాత షహీన్ బేగంకి జాకిర్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉందని చెప్పి మాకు తెలిసింది. ఏ రిలేషన్ అంటే షహీన్ బేగంకు ఒక ల్యాండ్ ఉంది జహీరాబాద్ దగ్గర. ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ను ఈమెకు అమ్మడం జరిగింది, షహీన్ బేగంకి అమ్మారు. అమ్మిన తర్వాత 5 years బ్యాక్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక పరిచయం అనేది ఏర్పడింది. జాకిర్కు తర్వాత షహీన్ బేగంకు పరిచయం ఏర్పడితే ఏదైతే స్టార్టింగ్ పరిచయం వాళ్ళిద్దరి మధ్యలో ఒక వివాహేతర సంబంధానికి దారితీసింది. 5 years నుంచి వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇతను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. తర్వాత నెక్స్ట్ షహీన్ బేగంకు 5 మంది పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పెద్ద కొడుకు, తర్వాత అంతా 2nd, 3rd, 4th, 5th అంతా డాటర్స్ ఉన్నారు. 2nd డాటర్ పైన 3rd డాటర్ పైన కూడా ఇతను సెక్సువల్గా అబ్యూజ్ చేస్తాడని చెప్పి తెలుస్తుంది అక్కడ.
సో అతను చెప్తే వినలేదు, నా కొడుకు నా బిడ్డల పైన ఇట్లా చేయొద్దని చెప్తే అతను వినలేదు, అతని పద్ధతి మార్చుకోలేదు. సో 21st రోజు మళ్ళీ అతను యథావిధిగా వాళ్ళ ఇంటికి వచ్చాడు షాహీన్ బేగంను కలవటానికి. షాహీన్ బేగం ఏం చేసిందంటే, ఇతను ఎలాగో నన్ను టార్చర్ చేస్తుండు ప్లస్ నా పిల్లల్ని కూడా చేస్తుందని చెప్పేసి షాహీన్ బేగం వాళ్ళ బ్రదర్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మొహమ్మద్ షఫీ వాళ్ళ బ్రదర్ వచ్చాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్కి షాహీన్ బేగంకి ఇతనికి గొడవైన తర్వాత గొడవలో ఇతను ఐరన్ పైప్ తీసుకొని అక్యూజ్డ్ ఆ డిసీజర్ పైన చాలాసార్లు కొట్టడం వల్ల అతనికి హెడ్ ఇంజరీ అయ్యి అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మేము ఈరోజు మొహమ్మద్ షఫీ A1 తర్వాత నెక్స్ట్ హాజీ పాషా A2 వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తర్వాత షాహీన్ బేగం కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమెను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.